మహాశివరాత్రి రోజున యావత్ భారతంలో పంచాక్షరి మంత్రం విశేషంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక తెలుగు నేలపై కొలువైన వేలాది శివాలయాల్లోనూ ఓం నమశివాయ అన్న జపం మిన్నంటుతుంది. శివరాత్రి పర్వదినం రాగానే శివతత్వంతో రూపొందిన పాత చిత్రాల ప్రదర్శన తప్పనిసరి. ఆ కాలంలో మహాశివుని పాత్రలో మెప్పించిన మహానటులను గుర్తు చేసుకుంటూ ఉంటారు సినీ ఫ్యాన్స్. తెలుగునాట దేవతామూర్తుల పాత్రలు అనగానే చప్పున గుర్తుకు వచ్చే ఏకైక నటుడు నటరత్న ఎన్టీఆర్ అనే చెప్పాలి. శ్రీ మహావిష్ణువు, శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ మహాశివునిగానూ నటించి అలరించారు. రామారావు తొలిసారి 1962లో వచ్చిన దక్షయజ్ఞం చిత్రంలో శివునిగా నటించారు. అందులో పద్మాసనం వేసుకుని ఎన్టీఆర్ కూర్చున్న ఫోటో అప్పట్లో విశేషంగా అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు కొందరు ఆ చిత్రపటాన్ని ఫ్రేమ్ కట్టించి పూజలు కూడా చేశారు. ఈనాటికి ఎన్టీఆర్ దక్షయజ్ఞంలో ధరించిన శివుని బొమ్మను క్యాలెండర్స్గా వేస్తూనే ఉండడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చనిపోయారని, అందుకే ఎన్టీఆర్ తర్వాత శివుని పాత్ర వేయలేదని కొందరు కాకమ్మ కథలు చెబుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత కేవీ రెడ్డి దర్శకత్వంలో 1968లో ఉమాచండీ గౌరీ శంకరుల కథలోనూ శివుని పాత్ర ధరించారు ఎన్టీఆర్. ఆ సినిమా పరాజయం పాలవడం వల్ల మరికొన్ని కథలు వినిపించారు కొందరు. కానీ దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ చిత్రాలు రిపీట్ రన్స్లోనూ అలరించడం విశేషం. అప్పట్లో శివరాత్రి వస్తే చాలు జాగరణ ఆటలు అంటూ సెకండ్ షోస్ అయిన తర్వాత పాత చిత్రాలను తెచ్చి ప్రదర్శించేవారు. ఆ ప్రదర్శనలో దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ చిత్రాలు చాలా ఊళ్ళలో ప్రదర్శితమయ్యేవి. ఎన్టీఆర్ కంటే ముందు తెలుగు చిత్రసీమలో అందాల నటుడు అనిపించుకున్న సిహెచ్ నారాయణరావు 1958లో గంగా గౌరీ సంవాదంలో శివునిగా నటించారు. నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1964లో మోగ మనసులు చిత్రంలో గౌరమ్మ నీకు మొగిడెవరమ్మ పాటలో కాసేపు శివునిగా కనిపించారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. దాంతో ఫ్యాన్స్ శివుని గెటప్ ఎన్టీఆర్కు అచ్చిరాలేదంటూ పుకార్లు లేవదీశారు. కానీ తెలుగునాట శివుని గెటప్లో ఎన్టీఆర్లా కనిపించిన వారు లేరు. అయితే తెలుగు చిత్రసీమలో ఎక్కువసార్లు శివుని పాత్రను ధరించి అలరించింది నటుడు ఎం బాలయ్య అనే చెప్పాలి. పార్వతీ కళ్యాణం, మల్లమ్మ కథ, భక్త కన్నప్ప, జగన్మాత వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ బాలయ్య శివుని పాత్రలో కనిపించారు. తెలుగునాట ఎన్టీఆర్ తరువాత పలుమార్లు దేవతామూర్తుల పాత్రల్లో అలరించిన నటుడు కాంతారావు. ఆయన భక్త మార్కాండేయలో శివుని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. తర్వాతి తరం హీరోలైన శోభనబాబు, కృష్ణరాజు కూడా శివుని పాత్రల్లో కనిపించారు. ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యుల కథలో శోభనబాబు శివునిగా నటించారు. శ్రీ వినాయక విజయంలో కృష్ణరాజు పరమేశ్వరునిగా అభినయించారు. ఒకప్పుడు హీరోగా సాగిన రంగనాథ్ తర్వాతి రోజుల్లో క్యారెక్టర్ యాక్టర్ అయ్యారు. కృష్ణ ఏకలవ్యలో రంగనాథ్ ముక్కంటిగా నటించి మురిపించారు. మరో క్యారెక్టర్ యాక్టర్ మల్లికార్జునరావు సోషియో ఫ్యాంటసీ మగరాయిడ్లో శివునిగా కనిపించారు. తర్వాతి తరంలో ఈనాటికి టాలీవుడ్ టాప్ స్టార్స్ అనిపించుకుంటున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి 3 చిత్రాల్లో శివునిగా కనిపించారు. ఆయన తొలిసారి పార్వతీ పరమేశ్వరుల్లో నాదనిలయుడే అంటూ సాగే పాటలో శివునిగా తెరపై తలుక్కుమన్నారు. తర్వాత ఆపద్బాంధవుడ్లో హరహర మహాశంకర అంటూ సాగే బాలేలో పరమేశ్వరునిగా కనిపించారు. ఇక కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన శ్రీమంజునాథలో పూర్తిస్థాయి ముక్కంటి పాత్రలో నటించారు చిరంజీవి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన నటసింహ బాలకృష్ణ సీతారామ కళ్యాణంలో ఎంత నేర్చినా ఎంత చూచినా సాంగులో కాసేపు శివునిగా కనిపించారు. అన్నమయ్యలో శ్రీనివాసునిగా మెప్పించిన సుమన్ తర్వాత పలు చిత్రాల్లో పౌరాణిక పాత్రలు ధరించారు. అలా శ్రీ సత్యనారాయణ స్వామిలో సుమన్ శివుని పాత్రలో కనిపించారు. అందులో బ్రహ్మ, విష్ణు పాత్రల్లోనూ సుమన్ కనిపించడం విశేషం. జగపతి బాబు తన పెళ్లైన కొత్తలో సినిమాలో మనసు కన్ను చేసుకుని చూడర లోకం అనే పాటలో కాసేపు శివునిగా తలుక్కుమన్నారు. వెండితెరపై ప్రతినాయకులుగా మెప్పించిన వారు సైతం మహాశివుని పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు జానపద చిత్రాల్లో విలన్ అంటే తానేనని చాటుకున్న రాజినాల ఉషా పరిణయంలో శివునిగా నటించారు. తర్వాత శ్రీకృష్ణ విజయంలోనూ మరోమారు పరమశివుని పాత్రలో కనిపించారు.
తర్వాతి రోజుల్లో విలన్గా క్యారెక్టర్ యాక్టర్గా మెప్పించిన నాగభూషణం ఉమాసుందరి, నాగుల చవితి, భూకైలాస్ వంటి చిత్రాల్లో శివుని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రతినాయక పాత్రల్లో అలరించిన మరో నటుడు ప్రభాకర్ రెడ్డి కూడా శ్రీకృష్ణార్జున యుద్ధం, సత్య హరిశ్చంద్ర, సతీ అనసూయ వంటి చిత్రాల్లో శివయ్య పాత్రలో నటించి అలరించారు. ప్రతినాయకునిగానే కాదు, కరుణరస పాత్రల్లోనూ మురిపించిన రావు గోపాలరావు మా ఊళ్ళో మహాశివుడు చిత్రంలో శివుని పాత్రలో మెప్పించారు. విలక్షణ నటుడుగా పేరొందిన ప్రకాష్ రాజు కూడా నాగార్జున ఢమరకం సినిమాలో శివునిగా కనిపించారు. మహాశివరాత్రి సందర్భంగా తెరపై మహాశివుని పాత్రలో కనిపించిన ప్రముఖ నటులను గుర్తు చేసుకున్న వైనమిది.